ఈరోజు బైబిల్ గ్రంథములో దావీదు జీవితాన్ని ఆధారం చేసుకొని దావీదు జీవితంలో ఉన్న 4 లోతులు అనే అనుభవం గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. హిజ్కేలు రాసిన గ్రంథము 47వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాము. ఈరోజు ఇక్కడ హిజ్కేలు ఒక అనుభవం గుండా దేవుడు నడిపిస్తున్న వాడుగా ఉన్నాడు. 4 లోతుల గురించి దేవుడు చెబుతున్నవాడుగా ఉన్నాడు. ఇక్కడ మందిరము నుంచి నీరు అనేది బయటకు వస్తూ ఉంది. అది మొదట ఎలాగుందంటే చీలమండల లోతు. తర్వాత ఆ లోతు ఎంతగా వెళ్ళిందంటే మోకాళ్ళ లోతు. తర్వాత ఆ లోతు మొలలోతు. తర్వాత ఆ లోతు ఈదలేనంత లోతుకు వెళ్ళవలసి వచ్చింది. ఈరోజు ఇక్కడ దేవుడు ఒక ఆత్మీయమైన సత్యాన్ని చెప్తున్న వాడుగా ఉన్నాడు. దేవునితో మన యొక్క సంబంధము, మన యొక్క సహవాసము, మన యొక్క నడక ఎప్పుడూ ఒకేలాగా ఉండకూడదు. అంటే నిన్నటి విశ్వాసంతో ఈరోజు నిలవకూడదు. నిన్నటి ప్రార్థనతో ఈరోజు ప్రయాణం అనేది చేయకూడదు. ఇంకా దేవుడిని మనం ఏం చేయాలంటే ప్రతిరోజు అనుదినము నూతనమైన వాత్సల్యము చేత, నూతనమైన విశ్వాసం చేత, నూతనమైన ప్రార్థన చేత దేవునితో మనము నడిచేవారముగా ఉండాలి. అంటే ఒక విశ్వాసి ఏం చేయాలి అంటే ప్రతిరోజు దేవునిలో ఎదిగేవాడుగా, హిజ్కేలు ఏ విధంగా అయితే చీలమండలోతు నుంచి మోకాళ్ళ లోతు, మోకాళ్ళ లోతుల నుంచి మొలలోతు, మొలలోతు నుంచి ఆ యొక్క ఈతలేన లోతుకు వెళ్ళాడో, మనము కూడా సంబంధాల విషయాల్లోనూ, మాటల విషయంలోనూ, కుటుంబ బాంధవ్యాల విషయంలోనూ, సంఘం యొక్క విషయంలోనూ, ఆత్మీయత అనే అనుభవాల విషయంలో కూడా అట్లాగే మనము చీలమండల లోతు నుంచి మోకాళ్ళ లోతుకు రావాలి. మోకాళ్ళ లోతులో నుంచి నడుము లోతుకి, నడుము లోతులో నుంచి ఈదలేనంత లోతుకి రావాలి. ఇక్కడ దావీదు జీవితంలో చూసుకున్నట్లయితే 4 దశలు కనపడుతున్నాయి. మొదట అతడు గొర్రెల కాపరి. తర్వాత అతని మీదకి అభిషేకం వచ్చింది. అభిషేకం తర్వాత అతడు పారిపోయిన అనుభవం, అడవుల్లోకి పారిపోయిన అనుభవం. చివరికి మరలా సింహాసనం మీద కూర్చున్న వాడుగా ఉన్నాడు. అతని స్థానం మారింది, పరిస్థితులు మారింది, కానీ దేవునితో ఉన్న సంబంధం మాత్రము ఈ 4 అనుభవాల ద్వారా ఇంకా లోతుగా వెళ్ళింది. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఒక అనుబంధం ఉంది. అభిషేకం తర్వాత అడవిలోకి అభిషేకం వచ్చినప్పుడు ఒక అనుబంధము, అడవిలో శ్రమపడుచున్నప్పుడు ఒక అనుబంధము, సింహాసనం మీదకి వచ్చిన తర్వాత ఒక అనుబంధము. అంటే దేవునిలో పరిస్థితులు మారినా, కాలం మారినా దేవునితో ఇతని యొక్క అనుబంధం ఎలాగుందంటే ఇంకా లోతుగా వెళ్ళింది. ఈరోజు ఈ దావీదు యొక్క జీవితంలోని 4 అనుభవాలు. మొదటి అనుభవం ఏమిటంటే చీలమండల లోతు. ఏమి లోతు ఇది? చీలమండల లోతు. 1వ సమూయేలు రాసిన గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో చూసుకున్నట్లయితే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ఇక్కడ మొదటిది చీలమండల లోతు అంటున్నాను. అంటే దేవుడు ఒంటరిగా ఉన్న చోట కూడా మనల్ని చూస్తాడు. ఇక్కడ దావీదు ఎక్కడ ఉన్నాడు? గొర్రెలు కాసేవాడుగా ఉన్నాడు. మొదటగా దావీదును చూస్తే అతను సింహాసనం మీద కనపడ్డంలా. మొదటగా దావీదును చూసినప్పుడు అతడు ఎక్కడ ఉన్నాడంటే గొర్రెలు కాచేవాడుగా కనబడుచున్నాడు. అతడు రాజ్యభవనంలో లేడు, యుద్ధరంగంలో లేడు, ప్రజల మధ్య లేడు. ఎక్కడ ఉన్నాడు అంటే గొర్రెల మధ్య అతడు కనబడుచున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? నీవు ఒంటరిగా ఉన్నావు, అయినా దేవుడు గమనిస్తూనే ఉంటాడు.
ఒకరోజు ఇంట్లో అన్నదమ్ములైన వారు మాట్లాడుకుంటున్నారు, అరే ఈరోజు ఒక చిన్న పని ఉంది కానీ మేమందరము ఆ పనికి నిమిత్తం మేము ఆగిపోతున్నాం, మరి నువ్వెందుకురా, నీవు గొర్రెలుగా పని చేయుడు. ఈరోజు మేమందరం ఒక పని నిమిత్తం ఆగిపోతున్నాము, కాబట్టి నువ్వు వెళ్ళి గొర్రెలుగాయి అని తమ్ముడిని ఎక్కడ పంపించారు? గొర్రెలుగా పని. కానీ వాస్తవంగా ఇక్కడ ఉంది చిన్న పనా? కాదు. సమూయేలు అనే ప్రవక్త వస్తున్నాడు. ఆ సమూయేలు అనే ప్రవక్త ఏం చేస్తున్నాడు? తైలము చేత అభిషేకించడానికి ఆ ఇంటికి వస్తున్నాడు. ఆ ఇంటిలో యోగ్యమైన వారు ఎవరో, యోగ్యమైన వారి తల మీదకి తైలాన్ని తీసుకొచ్చి ఇశ్రాయేలుకు రాజుగా ఉండడానికి అర్హులైన వారిని ఎన్నుకోవడానికి సమూయేలు ప్రవక్త వస్తున్నాడు. ఎంత ఘనమైన కార్యము ఇంటిలో ఉంటే ఇంట్లో వారు అంటున్నారు, నువ్వు వెళ్ళి గొర్రెలకాయి, అయితే దావీదు తనకు అప్పగించిన పనిని ఏం చేస్తున్నంటే నమ్మకంగా చేస్తున్నవాడుగా ఉన్నాడు. సమూయేలు ప్రవక్త వచ్చాడు. ఇప్పుడు మొదటిగా ఎవరిని తీసుకొస్తున్నాడో తెలుసా? ఇదిగో ఏలియాబు, అభినాదాబు, షమ్మా, ఇట్లా ఒక్కొక్కరిని ఆ యెషయా ఏం చేస్తున్నాడంటే అభిషేకం కొరకు తన బిడ్డలైన వారిని తీసుకొస్తున్నవాడుగా ఉన్నాడు. ఇన్ని అనుభవాల మధ్య దేవుడు ఎవరిని అభిషేకించడం లేదు. ఇంకా మీ ఇంటిలో ఎవడైనా ఉన్నాడా అంటే యెషయా అంటున్నాడు, చిన్నవాడున్నాడయ్యా, ఆ చిన్నవాడు గొర్రెలు కాస్తున్నవాడుగా ఉన్నాడు. ఏం కాస్తున్నవాడుగా ఉన్నాడు? గొర్రెలు కాస్తున్నాడు. అంటే అంతకు ముందు తల్లిదండ్రులైన వారు, అన్నదమ్ములైన వారు ఏమంటున్నారు? ఇదిగో ఈరోజు ఈ చిన్న పని అన్నా చెయ్యి, అటు ఇటు తిరగకుండా. అంటే ఏమిటి చిన్న పని? ఏమిటి? గొర్రెలుగా పని అన్నలైన వారి దృష్టిలో ఎలాగుంది? చిన్న పనిలాగా ఉంది. కానీ దేవుని దృష్టిలో అది ఎలాగుందో తెలుసా? అది శిక్షణలుగా ఉన్నది. ఒకసారి మన జీవితంలో కూడా దేవుడు మనకి చిన్న పనినే అప్పగిస్తాడు. కానీ ఆ చిన్న పని ద్వారా దేవుడు మనకి ఏం చేస్తాడంటే గొప్ప శిక్షణలోకి నడిపించేవాడుగా ఉంటాడు. ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు, అయ్యా నాకు ఒక పెద్ద పనిని అప్పగించు అనగానే దేవుడు అతనికి ఒక చిన్న పనిని అప్పగించాడు. అయ్యా ఎంత చిన్నదా అంటే అవును చిన్నదే, అవును చిన్నదే. అయ్యా పెద్ద పని ఎప్పుడు అప్పచెపుతావు? ముందు చిన్న పనిని నమ్మకంగా చెయ్యి, అప్పుడు పెద్ద పనిని అప్పగిస్తాను అని ఆ యొక్క దేవుడు అతనికి సెలవిచ్చిన వాడుగా ఉన్నాడు. అంటే మన జీవితంలో కూడా దేవుడు పెద్ద పనుల్లో బాధ్యత నీకు అప్పగించాలి అంటే చిన్న విషయాల్లో నీకు శిక్షణ అనేది ఆయన ఇచ్చేవాడుగా కనపడతాడు. ఇక్కడ దావీదు గొర్రెల మందను కాస్తూ ఉన్నప్పుడు ఆ గొర్రెల మంద మీదకి ఏమొచ్చిందంటే సింహం వచ్చింది. వెంటనే దావీదు, ఓయ్ సింహమా, ఇక్కడ గొర్రెలకు ఓనర్ నేను ఎవరిని? గొర్రెలకు ఓనర్ని. ఐ ఆమ్ ది హోల్ అండ్ సేల్ హోల్ ప్రొపరేటర్ నేను. కాబట్టి నా పర్మిషన్ తీసుకున్నావా? నన్ను అడిగావా? నా గొర్రెల మందలో ఒక గొర్రెను ఎందుకు పట్టుకుపోతున్నావని సింహంతో మాట్లాడుతున్నాడా? లేదు. వెంటనే తన గొర్రెకి అపాయము కలిగిందని వేగంగా స్పందించి అతడు గొర్రెల విషయంలో తెగించిన వాడుగా ఉన్నాడు. అనగా తనకు అప్పగించిన పని చిన్నదే అయినా కూడా దాన్ని నమ్మకంగా అతడు జరిగిస్తున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు ఇంట్లో ఏదైనా గోడ మీద బల్లి గనక కాళ్ళ దగ్గరికి కానీ లేకపోతే మనుషుల మీదకి కానీ వస్తే ఎవరికి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒకసారి మందిరంలో ఎట్లాగే బల్లి వచ్చింది. బల్లి వస్తే అది వచ్చినట్లు అనుకోకుండా ఆడవాళ్ళ మధ్యలోకి వెళ్ళింది. వీళ్ళందరూ ఏం చేశారంటే బైబిల్ పట్టుకుని పక్క వెళ్ళిపోతున్నారు తప్ప ఆ బల్లి గురించి ఎవరు పట్టించుకుంటారు. ఒక సహోదరి ఏం చేసిందంటే చీపురు తీసుకొచ్చి బయట కూర్చి పారేసింది. దేవుని స్తోత్రం. ఈరోజు దావీదు చేస్తుంది అదే. వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. సింహాన విషయంలో గొర్రెను కాపాడే విషయం నాది కాదు, నాది కాచే బాధ్యతే. నాదేమిటి? కాచే బాధ్యతే అని దావీదు తన యొక్క బాధ్యతల నుంచి తప్పించుకోలేదు. అతను ఏం చేస్తున్నాడు? తనకు అప్పగించినది చిన్నదే అయినా ఆ చిన్న పనిని చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు.
దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు చేసే పని ఎవరికి కనిపించదు, నీ కష్టము ఎవరికి తెలియదు, నీ ప్రార్థన ఎవరికి వినిపించదు, నీ కన్నీళ్ళు ఎవరికి కూడా కనిపించవు. అయినా ఇటువంటి అనుభవాల మధ్య నీకు కలిగిన దానిని నమ్మకంగా నువ్వు కొనసాగిస్తున్నావా అన్నదే ప్రశ్న. చీలమండల లోతు అనగా అర్థం ఏమిటో తెలుసా? ఎవరు నిన్ను పట్టించుకోనప్పుడు, ఎవరు నీ బాధ వినలేనప్పుడు, ఎవరు నిన్ను అర్థం చేసుకోలేనప్పుడు, ఎవరికి నువ్వు కనబడనప్పుడు నీవు దేవునితో ఎట్లాంటి సంబంధం కలిగి ఉన్నావు అన్నదే చీలమండల లోతు అనుభవము. దావీదు తను ఎవరికి పట్టించుకోకపోయినా, తాను ఎవరికి కనకపోయినా, తనని ఎవరో గుర్తించకపోయినా అతడు దేవునితో సంబంధం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ గొర్రెల కాపరగా ఉన్నప్పుడే దావీదు దేవునితో సంబంధం కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి సింహం వచ్చినప్పుడు భయపడలేదు, ఎలుగుబంటి వచ్చినప్పుడు బలముతో నిలిచాడు, గొలియాతు వచ్చినప్పుడు ఎన్నికలేని ఏ ఫిలిష్తీయుడు ఎంతటివాడు అని దావీదు అంటున్నాడు. ఓ దావీదు, నీకు ఇంతటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికి కనబడని చోట దేవుడు నాకు ఇచ్చిన శిక్షణే ఈరోజు గొలియాతు ఎదుట నిలబడ్డానికి నాకు పునాది అయ్యింది అని దావీదు అంటున్నాడు. అంటే ఈరోజు దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుచున్నవాడుగా ఉన్నాడు. అంటే దావీదు ఎవరికి కనబడని చోట, తన ప్రార్థన వినబడని చోట, తన గురించి పట్టించుకొని చోట అతడు దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. చీలమండల లోతు అనగా అర్థం ఏమిటంటే మనము దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడము. ఇక్కడ దావీదు గొర్రెల దగ్గర నేర్చుకున్న పాఠం. దావీదు మొట్టమొదటిగా సింహాసనం దగ్గరికి వచ్చి దేవుణ్ణి తెలుసుకోవడం కాదు, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే అతడు దేవుణ్ణి తెలుసుకున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎంతవరకు దేవుని తెలుసుకుంటున్నావు? ఎందుకంటే ఒకరోజు దావీదు గొర్రెలు కాస్తున్నాడు. గొర్రెలు కాస్తుంటే మరి ఏ తోడేలు వచ్చిందో తెలియదు, లేకపోతే ఏ అపాయం వచ్చిందో తెలియదు. గొర్రెలన్నీ కూడా భయం చేత చల్లా చెదురుగా పారిపోతున్నాయి. అయితే దావీదు ఏం చేస్తున్నాడు? అయ్యో, గొర్రెలు భయంతో పారిపోతున్నాయి, ఏం అపాయం వచ్చిందని నిద్ర పారిపోలేదు, పారిపోతున్న గొర్రెలను పట్టుకున్న వాడుగా ఉన్నా. చల్లా చెదురైపోతున్న గొర్రెల్ని అతడు ఏం చేస్తున్నాడో తెలుసా? అతడు ఒక చోటుకి చేరుస్తున్నవాడుగా ఉన్నాడు. మరలా మందంతటిని ఒక చేత కూర్చి పచ్చికల చోట్ల ఆ గొర్రెలను మేపుచున్నవాడుగా ఉన్నాడు. అయ్యా దావీదు, నిన్నెవరూ చూడటం లేదు కదా, నిన్నెవరూ గమనించడం లేదు కదా, అయినా నువ్వు ఈ పనిని ఎంత నమ్మకంగా చేయగలుగుతున్నావు అని అక్కడ ఉన్నవారు అడిగినట్లయితే ఆ దావీదు చెప్తున్న మాట, నా తండ్రి నాకు ఈ గొర్రెల సంఖ్యను నాకు అప్పగించిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ సంఖ్య అనేది నాకు ముఖ్యము కాదు, నాకు అప్పగించిన బాధ్యత అనేది నాకు ముఖ్యము. ఇప్పుడు దావీదు తనకు అప్పగించిన బాధ్యతను ఎంత నమ్మకంగా చేస్తున్నాడో చూడండి. దేవునితో సంబంధం కలిగిన వాడు, చీలమండల లోతు అనగా దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడము. ఎవరైతే దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటారో వారికి అప్పగించబడిన బాధ్యతలు అనేవి వారికి గుర్తుకొస్తాయి. బాధ్యతలో నుంచి వారు తొలగిపోరు. ఎందుకంటే ఇక్కడ దావీదు ఈ గొర్రెల మందను కాసే క్రమములో, సింహాన్ని నుంచి గొర్రెలను కాపాడే క్రమంలో ఎవరు చప్పట్లైనా ఉన్నాయా? ఎలుగుబంటి నుంచి గొర్రెలను కాపాడే సమయంలో ఎవరు ప్రశంసలైనా ఉన్నాయా? ఏమీ లేవు. అయినా సరే దావీదు దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనుషులు చూడకపోయినా దావీదుని ఎవరు చూస్తున్నవాడుగా ఉన్నారు? దేవుడిని చూస్తున్నవాడుగా ఉన్నాడు. దావీదుకి దేవుడు గొర్రెలను ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే గొలియాతును దావీదుకి ఇవ్వడానికంటే ముందుగా కొన్ని బాధ్యతలను దావీదుకి నేర్పించాలి అనుకున్నవాడుగా ఉన్నాడు. ఇక్కడ చీలమండల లోతు గురించి నేను మాట్లాడుచున్నాను. చీలమండల లోతు గురించి ఎవరో ఆ యొక్క గొర్రెలు కాసే సమయంలో, ఓ దావీదు,
అసలు నువ్వేం చేస్తావయ్యా అని వచ్చి దావీదుని అడిగారు. గొర్రెలుగా చే పని నా పని. సరే, నీ జీతం ఎంత తెలియదు. పోనీకి మీ యజమాని ఏమైనా ప్రమోషన్ ఇస్తున్నాడా తెలియదు. సరే, నీ ఆఫీస్ ఎక్కడా? ఈ ఆఫీస్ ఎక్కడ? గొర్రెలు ఎక్కడ ఉంటే అక్కడే నా ఆఫీసు అని దావీదు మాట్లాడుచున్నాడు. అంటే తనకు అప్పగించిన పనిని గురించి కొంతమంది అనుమానం రేకెత్తించేలాగా మాట్లాడుతున్నారు, సందేహం రేకెత్తించేలాగా, తన కష్టమంతా కూడా వ్యర్థమైపోతుంది అన్నట్లుగా మాట్లాడుచున్నారు. అయినా సరే అతడు తన బాధ్యత నుంచి అతడు బయటికి వెళ్ళాల. చీలమండల లోతు అనగా అర్థం ఏమిటి అంటే, దేవునితో మనం ఇక్కడ సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దేవునితో మనం సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మనుషుల మాటలు మన చెవిని చేరవు. పరిస్థితులు మనల్ని ఆ బాధ్యతలోంచి తప్పించుకునేలాగా చేయవు. ఇక్కడ ఒక వ్యక్తి ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటే ఎవరో అన్నారు, ఇదిగో మనకు తెలిసిన వారు చుట్టం రా, పలానా చోట ఉన్నాడు, నేను పంపిస్తాను, నువ్వు వెళ్ళు, ఖచ్చితంగా నీకు ఉద్యోగం ఇస్తాడు అనగానే పాపం అతడు ఎంతో ఆశతో అక్కడికి వెళ్ళాడు. పెద్ద ఇల్లు, అమ్మో చాలా పెద్ద ఇల్లు, ఎంత ఇల్లు ఉందంటే ఇంకెంత కంపెనీ ఉందో అనుకున్నాడు. కానీ అతడు అంటున్నాడు రాగానే, ఆహా నువ్వేనా, మావాడు పంపించింది, సర్లే వస్తే వచ్చే కానీ తొందరగా మొహం కడుక్కొని రా అని చెప్పాడు. రాగానే ఏం చేశాడు తెలుసా? ఇదిగో ఈ పక్కన ఉన్న ఇటుకురాళ్ళన్నీ తీసుకొచ్చి ఆ పక్కన పెట్టు. ఆ పని జరిగించాడు. మరలా రెండవ రోజు, అయ్యా పని, ఈ పక్కన ఉన్న ఇటుకురాళ్ళు ఆ పక్కన పెట్టించు. మరలా మూడవ రోజు పని, ఆ పక్కన ఉన్న ఇటుకురాళ్ళు ఈ పక్కన పెట్టు. అట్లా 10 రోజులు అదే పనిని జరిగిస్తున్నవాడుగా ఉన్నాడు. ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఉద్యోగం ఇవ్వడానికి ఇష్టం లేక ఇటువంటి వెట్టి చాకరీ చేపిస్తున్నాడు అన్న మనస్సు అనేది వస్తూ ఉంటుంది. 10 రోజులుగా అతడు తనకి అటువంటి పని చెప్పినప్పుడు సహజంగా మనిషి అన్నవాడికి ఇటువంటి ఆలోచన వస్తుంది. కానీ అతడు అట్లాంటి ఆలోచనలు వెలకోకుండా, ఇది నాకు అప్పగించిన పని, ఇది నా బాధ్యత, ఈ బాధ్యత నేను క్రమంగా నిర్వర్తించాలి. ఎందుకంటే ఈ 10 రోజుల్లో ఎన్నో మార్లు ఇటుకలను ఈ పక్క నుంచి ఆ పక్కకి, ఆ పక్క నుంచి ఈ పక్కకి ఏం చేస్తున్నాడు? మారుస్తున్నవాడుగా ఉన్నా. ఎందుకంటే టాపీ వాళ్ళు పనిచేస్తూ ఉంటా. కొత్త బాల్చా ఇల్లు అయ్యేపాటికి ఏమైందో తెలుసా? చాట అయ్యిద్ది. ఏమైపోద్దండి? చాట్ అయిపోద్ది. అంటే కింద పడేసి పైన పడేసి గుంటగా ఉన్న దాన్ని ఏం చేస్తారు? ఫ్లాట్గా చేస్తారు. మరి 15 రోజులుగా ఆ పక్క నుంచి ఇటుకురాయి ఈ పక్కకి, ఈ పక్క నుంచి ఇటుకురాయి ఆ పక్కకి పెడుతున్నాడు. కానీ ఒక్క ఇటుక కూడా పడవకోకుండా తనకు అప్పగించిన పనిని బాధ్యతతో చేస్తున్నాడు. అందరూ అనుకుంటున్నారు ఈ యజమాని తన్ని ఏదో చేయాలని. కానీ యజమాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక పెద్ద పనిని ఇతనికి అప్పగించాలి. అంటే చిన్న విషయంలో ఇతడు ఎంత బాధ్యత కలిగి ఉంటాడు, ఎంత ఓపిక కలిగి ఉంటాడు అన్నది అతడు పరీక్షించాలనుకున్నాడు. ఇప్పుడు ఈ యవ్వనస్తుడు 15 రోజులుగా ఎట్లాగూ చేయగలిగాడు ఈ పనిని శ్రద్ధతో అంటే, తనకు అప్పగించిన బాధ్యతను బట్టి, యజమానితో తనకున్న సంబంధాన్ని బట్టి అతడు ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నా, మానవ రీతిగా ఆలోచించినప్పుడు అది ఇబ్బందిగా అనిపించిన యజమాని యొక్క మాటను బట్టి అతడు నమ్మకత్వంగా పనిని కొనసాగించాడు. కాబట్టి తన యొక్క కంపెనీలో పెద్ద ఉద్యోగంలో అతను నిలబెట్టిన వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అనగా చీలమండల లోతు అనుభవం గురించి నేను మాట్లాడుతున్నా. దావీదు జీవితంలో తనకు గొర్రెలను అప్పగించినప్పుడు అతడు ఈ గొర్రెలు మేక తింటే పులి తింటే ఏమవుతుంది, ఎలుగుబంటి తింటే ఏమవుతుంది, నా ప్రాణాన్ని నేనెక్కడ కోల్పోను అని అతడు ఏమాత్రం సంకోచం లేకోకుండా ఇది నాకు అప్పగించిన బాధ్యత, ఈ పని నేను నమ్మకంగా కొనసాగించాలి. జీతం ఇస్తారో లేదో తెలియదు, ప్రమోషన్ ఇస్తారో లేదో తెలియదు, అయినా సరే ఈ పని నేను నమ్మకంగా కొనసాగించాలని ఎవరు చూడని చోట దేవుడు నన్ను చూస్తున్నాడని దావీదు ఏం చేశాడంటే తన పనిని బాధ్యతగా అతడు కొనసాగించిన వాడుగా ఉన్నాడు. మొదటి మాట చీలమండలమోతు అంటే దావీదు గొర్రెల మధ్య ఉన్నాడు. అందరూ అనుకుంటున్నారు ఇక్కడ సమయం వేస్ట్ అయిపోతుందని. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? ఓ దావీదు, ఇక్కడ సమయం వృధా కావడం లేదు, సింహాసనానికి నేను నిన్ను సిద్ధం చేసే శిక్షణ ఇది అంటున్నాడు. హల్లెలూయా.
మన జీవితంలో కూడా కొన్ని కాలాలు ఉంటాయి, సమయం వృధా అయిపోయినట్టుగా కనపడుతూ ఉంటాయి. కానీ నువ్వు నమ్మినట్లయితే దేవుడు నీకు గొప్ప బహుమానం కోసం నిన్ను శిక్షణలో ఈ యొక్క అనుభవాల గుండా నడిపిస్తున్నాడు. హల్లెలూయా. రెండవ మాట మనం చూసుకున్నట్లయితే, అతడు మరలా కొలనూను చెత్తబెట్టుకొని 1000 మూరలు నడవగా అతడు చీలమండలోతులోంచి ఏ లోతుకు వెళ్ళాడటండి? మోకాళ్ళ లోతు. ఒకసారి మొదటిది దేవుని మీద ఆశతో, ఇదిగో దేవుణ్ణి నమ్ముకుంటే మనకి మేలు చేస్తాడు, మన పరిస్థితులు మారతాయి అని మొదటగా మందిరానికి ఎట్లా వస్తామంటే దేవునితో మనం సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వస్తాం. పాటల ద్వారానో, ప్రార్థన ద్వారానో, వాక్యం ద్వారానో, లేకపోతే ఇట్లా గుడికి రావడం ద్వారానో మనం ఏం చేస్తామంటే దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేస్తాం. ఇది ఏ లోతు చెప్పండి? చీలమండల లోతు. ఇట్లా ఏర్పాటు చేసుకునే క్రమంలో నమ్మకంగానే ఉంటాం. మొదటిలో ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నా, ఎవరు ఎటువంటి చేష్టలు చేస్తున్నా, నీ మొదటి ప్రేమ ఏం చేస్తుందంటే మనుషుల మీద కాకుండా దేవుని మీద ఉన్న సంబంధం మీదే చూస్తుంది, దేవునితో గల సంబంధం వైపు. రెండవ ప్రేమ. ఇక్కడ ఏం జరుగుతుంది? చీలమండల లోతు. ఇప్పుడు దావీదు గొర్రెలు కాచేవాడుగా ఉన్నాడు. గొర్రెలు కాస్తున్న దావీదు యొక్క జీవితాన్ని మనం చూసుకున్నప్పుడు, గొర్రెలు కాచే అనుభవంలో నుంచి ఇప్పుడు దావీదుని ఎక్కడ తీసుకొచ్చాడు? ఆ ఇంట్లో చిన్న ఫంక్షన్ అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆ ఇంట్లో ఆ చిన్న ఫంక్షన్లోకి ఎవరిని పిలిచారు? దావీదుని పిలిచారు. ఇప్పుడు దావీదు తల మీదకి ఏమొచ్చింది? అభిషేకం. 1 సమూయేలు రాసిన గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనము. అతను ప్రేమను అనిపించి అతడు ఎర్రని వాడను, సుందరి వాడను ఉండెను. అతని రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, లేచి వానిని అభిషేకించెను. చాలండి. అంటే గొర్రెలు కాసే దావీదు ఇప్పుడు ఏ స్థాయిలోకి వచ్చాడు? దైవ సేవకుడి చేత అభిషేకం పొంది. ఎట్లాంటి అభిషేకము? ఇశ్రాయేలు మీద రాజుగా ఉండే అభిషేకం. అభిషేకించగానే దావీదు సింహాసనం యొద్దకు వెళ్ళాడా, గొర్రెల యొద్దకు వెళ్ళాడా? చెప్పండి. ఇక్కడ మోకాళ్ళ లోతు అనుభవం చెప్తున్నా. అయ్యా, నువ్వు నాకు అభిషేకం ఇచ్చావు, అభిషేకాన్ని ఇచ్చి నువ్వు మళ్ళా గొర్రెల యొద్దకు నడిపించావే అన్న అనుభవం దావీదులోకి రావచ్చు. ఒకసారి దేవుడు చేస్తున్న పనులు మనుషులకి అర్థం కావు. ఇక్కడ అభిషేకం వచ్చింది, వెంటనే అతడు ఎక్కడికి వెళ్ళాడు? సింహాసనం అయితే రాలేదు, గొర్రెలు కాచే పనికి వెళ్ళాడు. దేవుడు వాగ్దానం ఇచ్చిన వెంటనే ఫలితం అనేది రాదు. అంటే కొన్ని సందర్భాల్లో ఆ ఫలితం అనేది ఆలస్యం అవుతుంది. ఆలస్యమైందని దేవుడు ఆ యొక్క వాగ్దానాన్ని రద్దు చేశాడని కాదు, ఆలస్యమైనా కూడా ఆ వాగ్దానాన్ని యొక్క ఫలింపులోకే దేవుడు నిన్ను నడిపిస్తున్నాడని నమ్మాలి. అంటే ఇక్కడ చీలమండల లోతు అంటే ఏమిటో తెలుసా? ఎదురు చూచే కాలము. ఏ కాలము? ఎదురు చూచే. మోకాళ్ళ లోతు అనగా ఎదురు చూచే కాలం. ఈ ఎదురు చూచే కాలంలో కొంత ఇబ్బంది ఉంటుంది, సమయం అనేది అయిపోతూ ఉంటుంది. దావీదు జీవితంలో దేవుడు అభిషేకాన్ని ఇచ్చాడు, కానీ అభిషేకం తర్వాత అతన్ని ఎక్కడికి నడిపించాడు? గొర్రెల దొడ్డికి పంపించిన వాడుగా ఉన్నా. మనము కూడా ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాం, దేవుని సన్నిధానంలోకి వస్తాం. అయ్యా, నా జీవితంలో నేను అడిగినవి ఆలస్యమైపోతున్నాయి, నెరవేరడం లేదు, నాకు సమాధానం ఎప్పుడు వస్తుంది అని మనలో కూడా అలసట వస్తుంది, ఆందోళన వస్తుంది, కొన్ని విషయాలు బట్టి విరక్తి కూడా కలుగుతూ ఉంటుంది. అంటే మన జీవితంలో ఆలస్యమయ్యే కొలది ఏమవుతుంది? ఆసక్తి అనేది తగ్గిపోతుంది. కానీ దావీదుతో దేవుడు అంటున్నాడు, ఓ దావీదు, నీ జీవితంలో జరుగుతున్న ఆందోళన బట్టి నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ నేను నీ జీవితంలో ఆలస్యమయ్యే కొద్దిగా నీ పక్షంగా ఇంకా నేను తీవ్రంగా పనిచేస్తున్నాను. ఎందుకో తెలుసా? నేను సింహాసనం కొరకు సిద్ధం చేయడానికి. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఏదైనా ఆలస్యం అవుతుందంటే దాని అర్థం ఏమిటో తెలుసా? దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దాన నిమిత్తము దేవుడు నిరంతరం పనిచేస్తున్నాడు నీ పక్షంగా. నమ్మిన వారే దేవుడు నీ పక్షంగా వాగ్దాన నెరవేర్పుపై పని చేయునుగాక.
హల్లెలూయా. ఇక్కడ దావీదు ఎదురు చూశాడు, అభిషేకం వచ్చింది, సౌలు తరిమాడు, అడవుల గుండా ప్రయాణం చేయవలసి వస్తుంది, ఎన్నో అనుభవాలు, గుహల అనుభవాలు, బిడ్డల చేత ఇబ్బందులు, ఇన్ని అనుభవాలు. అయ్యా నీవు నన్ను రాజు చేస్తానన్నావు, నీవు నన్ను రాజు చేస్తానన్నావు, మరి ఏమిటయ్యా నా పరిస్థితి ఎట్లా అయ్యింది? ఒక చిన్నవాడు మామిడికాయ టెంకని తీసుకుని భూమిలో పాత పెట్టాడు, నీళ్లు పోసాడు 2 రోజులు బట్టి 3 రోజులు బట్టి ఏంట్రా ఏం చేస్తాను? నానా మామిడికాయ టెంకని భూమిలో పాత పెట్టా, ఇది చెట్టు ఎప్పుడు అయిద్ది నానా? అయిద్దిలేరా నీళ్ళు పోయి అనగానే కొన్ని రోజుల తర్వాత అదే అయినా సరే పిల్లవాడికి విసుకొచ్చేసింది, నానా ఇన్ని రోజులు బట్టి నీళ్లు పోస్తున్నా ఒక కాయ అన్నా కాయదేంటి? ఎన్ని రోజులు బట్టి నీళ్ళు పోస్తున్నా ఒక కాయ అయినా కాయదేంటి? అనగా మామిడి చెట్టుకి రోజు నీళ్లు పోయడం వలన చిన్న చెట్టే కాయ కాస్తుందా? దానికంటూ ఒక సమయము, నిర్ణీతమైన కాలం అనేది ఉంటుంది. ఆ కాలం వచ్చేంత వరకు మనము వేచి ఉండాలి. అట్లాగే మన జీవితంలో కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా, ఉపవాసం ఉంటున్నాం, సహవాసంలో ఉంటున్నాం, విశ్వాసం కలిగి ప్రయాణం చేస్తున్నాం, కానీ నువ్వు అనుకున్న ఫలం రావడం లేదా? అయితే ఒక నిర్ణయ కాలం దేవుడిని జీవితంలో పెట్టాడు. ఆ నిర్ణయ కాలం రాగానే అనుకూలమైన ఫలాలు దేవుడిని పక్షంగా ఫలింప చేయనుగాక. హల్లెలూయా. నీకున్న ఫలితానికంటే, నీకు అనుకున్న దానికంటే ముందుగానే ఏదైనా వచ్చినట్లయితే ఒకవేళ నువ్వు మొయ్యలేవేమో. అందుకే దేవుడిని కొన్ని విషయాలు నీకేం చేస్తున్నాడంటే ఆలస్యం చేస్తున్నాడు. 1 సమూయేలులో 16:11 మొదట అతనికి అభిషేకం వచ్చింది. అభిషేకం తర్వాత ఏం జరిగింది? అతడు గొలియాతుని ఎదుర్కొన్నాడు. గొలియాతుని ఎదుర్కొన్న తర్వాత ఏం జరిగింది? అరణ్యముకు వెళ్ళాడు. తర్వాత ఏమైంది? మరలా దేవుడు సింహాసనం యొద్దకి నడిపించిన వాడుగా ఉన్నాడు. అంటే ఇక్కడ దావీదు జీవితంలో మొదట గొర్రెల యొద్దకు, తర్వాత అభిషేకానికి, మరలా అడవుల యొద్దకు, మరలా సింహాన్ని, మరలా ఎలుగుబంటిని, ఇవన్నీ కూడా దావీదుని నిర్మించే క్రమములో దేవుడు ఇస్తున్న శిక్షణలు. ఎందుకంటే ఇశ్రాయేలుకి రాజుగా కాబోయేవాడు ఎన్ని రకాలైన శిక్షల గుండా నడిస్తేనో కానీ ఆ యొక్క ప్రజలైన వారిని పరిపాలించలేడు అని దేవుడు ఏం చేస్తానంటే దావీదుకు శిక్షణ ఇస్తున్నా. అంటే ఇంత ఎదురుచూపులో కూడా దావీదు తన దృష్టిని దేవుని మీద తప్పించాడా, దేవుని మీద నిలిపాడా? ఇంత ఎదురుచూపుల్లో కూడా మధురమైన కీర్తనలన్నీ కూడా ఏ సమయంలో వచ్చాయి తెలుసా? ఎదురు చూచే కాలంలోనే వచ్చాయి. దావీదు ఎక్కువగా దేవుని మీద ఆధారపడింది ఎప్పుడో తెలుసా? ఎదురు చూచే కాలంలోనే, అంటే మోకాళ్ళ లోతు అనుభవంలోనే. ఈరోజు మన జీవితంలో మోకాళ్ళ లోతు అనుభవం అంటే ఏమిటో తెలుసా? మనం ఏ విషయం అయితే ప్రార్థన చేస్తున్నామో ప్రార్థించే విషయంలో దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడ్డము, ఎదురు చూడడము, తన పరిస్థితి బాగోకపోయినా దేవునికి మహిమపరుస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ఆశ్చర్య కార్యాల గురించి ఆయన కొనియాడుచున్నవాడుగా ఉన్నాడు. అంటే దావీదు జీవితంలో ఎదురుచూపు ఉంది, కానీ ఆ ఎదురుచూపులో ఏముందో తెలుసా? దేవుని మీద ఆధారపడే గుణము కనబడుతుంది. ఇది మోకాళ్ళ లోతు. మోకాళ్ళ లోతు అనగా ఎదురు చూచే కాలం. ఎదురు చూచే కాలంలో ఏం చేయాలి? మనము దేవుని మీద ఆధారపడాలి. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నడుము లోతు కనబడుతుంది. ఏమిటి నడుము లోతు? 1 సమూయేలు 26:7 నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సౌలు దావీదు చేతికి చిక్కాడు. దావీదు చేతికి చిక్కగానే అక్కడ ఉన్నవారు అంటున్నారు, ఇదిగో ఇదే మంచి టైం కాబట్టి అతను చంపివేయి, అవకాశం వచ్చింది, చంపడానికి కారణం ఉంది, సౌలు ద్వారా అతని జీవితంలో అన్యాయం జరిగింది కాబట్టి సౌలును చంపడానికి ఇది సరి అయిన అవకాశము. కానీ ఇప్పుడు దావీదు ఎక్కడ ఉన్నాడో తెలుసా? నడుము లోతులో ఉన్నాడు. నడుము లోతులోకి నీరు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మన కదలికల్ని ఏవి నియంత్రిస్తాయి చెప్పండి? ఒకసారి నేను మా తమ్ముడు వాగులో నుంచి దాటి పైకి వెళ్ళాలి. సరే కదా, చిన్న వాగే కదా, ఒక 2 గజాలు ఉంది. ఈ 2 గజాలే కదా, మధ్యలో రాయింది, ఆ రాయి మీద కాలేసి దూకేసి అవతల పక్క పోదాం అనుకొని దూకిన తర్వాత ఏమైందంటే కాలు జారింది. వాగుమయ అని అట్టు ఉండిపోయాం. కాలు జరుపుదామంటే లేపి వాగులో కొట్టుకుపోతామో అని భయం వేసింది.
వాగులో కొట్టుకుపోతామేమని భయమని. అంటే ఇక్కడ నడుం లోతు వరకు వచ్చేసింది. అంటే ఈ లోతుకి నీళ్ళు వచ్చినప్పుడు మన కదలికలను ఏవి ప్రభావితం చేశాయి? మనం కంట్రోల్ చేస్తున్నామా, నీళ్ళు కంట్రోల్ చేస్తున్నాయా? నీళ్ళు. ఇంతలోకి ఎవరో వచ్చి చూసి తుండేసి పక్క లాగారులేండి. దేవుని మహిమ కలుగును గాక. అంటే నడుము లోతులోకి నీళ్లు వచ్చినప్పుడు మన కదలికలను ఏవి ప్రభావితం చేస్తాయో తెలుసా? నీళ్లు. అట్లాగే మనము నడుము లోతులోకి వచ్చినప్పుడు మన యొక్క ఆలోచనలను, మన యొక్క ప్రవర్తనను, మన యొక్క నిర్ణయాలను ప్రభావితం చేయవలసింది మనము కాదు, దేవుని యొక్క సన్నిధి మన యొక్క ఆలోచనలను ప్రభావితం చేయునుగాక. ఎందుకంటే ఇక్కడ దావీదుకి ఎవరు చిక్కారు? సౌలు చేతికి చిక్కాడు. అక్కడ ఉన్న అభిషేక్ అంటున్నాడు, చంపేద్దామయ్యా, ఇదే మంచి సమయము, కాబట్టి నీ విపక్షంగా ఇతడు అన్యాయం చేశాడు, నీకు సరి అయిన కారణం ఉంది, కాబట్టి ఇది న్యాయమే అని అక్కడ ఉన్న వారందరూ అంటున్నారు. కానీ చిన్న వస్త్రపు చెంగు కోసినందుకే దావీదు బాధపడి, అభిషక్తుని యొక్క వస్త్రపు చెంగును నేను ఎందుకు తాకాను అన్నట్లుగా దావీదు బాధపడి సౌలును విడిచిపెట్టిన వాడుగా ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం చేయాలి? నడుము లోతుకి నీళ్లు వచ్చినప్పుడు, అయ్యా ఇదిగో వీడు నా పక్షంగా ఏం చేశాడో నీకు తెలుసు కదా, నీవు న్యాయం చేయి, నీవు నాకు న్యాయం చేయి, నువ్వు ప్రార్థన చేస్తా. కానీ నడుము లోతులోకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? శత్రువు నా ఎదుట ఉన్నాడు ప్రవ్వా, అవకాశం నాకుంది ప్రవ్వా, నా చిత్తము కాదు నీ చిత్తము ఏదో నువ్వే జరిగించు. నేను పగ తీర్చుకోవడమా, నేను న్యాయం చేయడమా, నేను శిక్షించడమా, అది నా చేతిలో పని కాదు అని ఈ నడుము లోతులో ఉన్నవారు ఏం చేస్తారంటే దేవుని యొక్క నిర్ణయానికి తమ యొక్క ఆలోచన అప్పగిస్తారు. ఈ అభిషక్తుని నేనెందుకు చంపాలి అని దేవుని యొక్క నిర్ణయానికి దావీదు ఏం చేశాడంటే సౌలును అప్పగించిన వాడుగా కనబడుచున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా అంతే, కొన్ని నిర్ణయాలు ఉంటాయి. ఈ నిర్ణయాలు మన ఆలోచన ప్రకారం వెళుతున్నాయా, దేవుని చిత్తం ప్రకారం వెళుతున్నాయా, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఎన్నో రోజులుగా ఫలించాలని ఆ యజమాని ఎదురు చూస్తున్నాడు. కానీ ఆ యజమాని యొక్క ఆలోచనకు అనుగుణంగా చెట్టు ఫలించకపోవటం బట్టి ఏం చేస్తాడంటే నరికి వేద్దాం అనుకున్నాడు. కానీ కుమారుడు వచ్చి మరలా నేను పోషణ చేస్తాను అని చెప్పినప్పుడు సంవత్సరం పాటు దాని పక్షంగా కృషి పోషణ చేయటం బట్టి ఫలించదు అనుకున్న చెట్టు ఏమైంది అంటే ఫలించడము ప్రారంభించింది. కొద్దిపాటి ఆవేశం ఏం చేసిందంటే సంవత్సరం తర్వాత చక్కటి ఫలాలు ఇచ్చే చెట్టు యొక్క జీవాన్ని కోల్పోయేలాగా చేసేది. అంటే మన నిర్ణయాలు, కొన్ని సందర్భాల్లో మన నిర్ణయాలు కూడా ఒక సంబంధాన్ని పాడు చేయవచ్చు, ఒక మాట ఒక హృదయాన్ని గాయపరచవచ్చు, సంవత్సరాల గాయంగా అది మారవచ్చు. అందుకే మనము నడుము లోతులో ఉన్నప్పుడు మన యొక్క మాటలు మన చిత్తానుసారంగా ఉండకూడదు. ఆవిడ 100 రూపాయలు ఇమ్మంటే ఇవ్వలేదురా, నేను మర్చిపోతాను అనుకుంటున్నావేంటి? ఇప్పుడు వాడు వచ్చి అడగంగానే డబ్బు ఇవ్వడానికి నేను వాడిని క్షమించనంటే క్షమించను అని చాలామంది మాట్లాడతారు. కానీ నడుము లోతులో ఉన్నవారు ఎప్పుడో 100 రూపాయలు అడిగినప్పుడు ఇవ్వలేదన్న విషయాన్ని మర్చిపోతారు. నీ చిత్తం ఏమైందో ప్రభా అని దేవునికి అప్పగిస్తారు. ఎప్పుడో ఏదో ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటన గుర్తుపెట్టుకుని నేను జన్మలో వాడు ముఖం చూడను, వాడితో మాట్లాడను అంటారు. కానీ నడుము లోతులో ఉన్నవారు ఏం చేస్తారు? అది కూడా దేవుని యొక్క చిత్తానికి, అయ్యా వారితో మాట్లాడటం నీ చిత్తమైతే దానికి అనుగుణంగా పరిస్థితులను తీసుకురా, వారికి దూరంగా నీ చిత్తమైతే వారికి దూరంగా నన్ను నడిపించి, ఏదైనా సరే నా చిత్తము కాదు ప్రభా, నీ చిత్తాన్ని నా ఎడల జరిగించు అన్న ఆలోచనది మనకి కనబడుచు ఉంటుంది. ఈరోజు దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? నడుము లోతు అనుభవంలో ఉన్నప్పుడు నిర్ణయాలు నీ యొక్క ఇష్ట ప్రకారం ఉంటున్నాయా, దేవుని యొక్క చిత్త ప్రకారం ఉంటుందా? ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? నడుము లోతు అనుభవాలు ఉన్నప్పుడు సౌలును చంపాలి, కానీ నిర్ణయాన్ని ఎవరికి అప్పచెప్పాడు? తాను చంపేద్దాం అనుకున్నాడా, దేవునికి అప్పగించాడా? చెప్పండి. దేవునికి అప్పగించి ఇక్కడ దావీదు నాబాలు కనపడుతున్నాడు. నాబాలికి ఎంత మంచి పనులు చేశాడు దావీదు, ఎంత సహాయం చేశాడు. అయితే దావీదుకి అవసరం వచ్చినప్పుడు నాబాలు సహాయం చేశాడా? లేదు. కాబట్టి
దావీదుకు కోపం వచ్చింది. ఎలాగైనా నాబాలుకి బుద్ధి చెప్పాలనుకున్నాడు. తీవ్రమైన కోపం కలిగింది. అంత కోపం కలిగి దావీదు మీదకు, ఆ నాబాలు మీదకు వస్తుంటే అబీగయలు యుక్తమైన మాటలో దావీదును ఆపాయి. ఇప్పుడు ఎన్ని యుక్తమైన మాటలు చెప్పినా కూడా మనసులో ఉన్న ఆవేశం అనేది ఎప్పుడు తగ్గుతుందో తెలుసా? మన ఆవేశాన్ని దేవుని చిత్తానికి అప్పగించినప్పుడు. దావీదు తన యొక్క ఆవేశాన్ని దేవుని చిత్తానికి అప్పగించాడు. అప్పుడప్పుడు కొంతమంది ఉంటూ ఉంటారు, అరే ఆ పని వద్దురా అంటూ ఉంటారు. దాన్ని ఆపడానికి ఏవో తాయిలాలు ఇస్తా, ఇదిగో ఈ 10,000 తీసుకో అంట, లేకపోతే ఇదిగో ఒక 50,000 తీసుకో అంట. అంటే కొంతవరకు ఆ తాయిలము అతని ఆ పని పురుకొల్పుకోకుండా ఉండడానికి అది ఆపుతుందే కానీ అతని మనసులో ఉన్న ఆలోచన మాత్రము ఆపదు. ఇప్పుడు అబీగయలు జ్ఞానయుక్తంగా మాట్లాడింది, కానీ కొంతవరకు ఆపగలిగింది. ఆలోచన ఆపగలిగేదా? ఇప్పుడు దావీదు నాబాలు విషయంలో తన చిత్తము కాకోకుండా దేవుని యొక్క చిత్తానికి అతన్ని అప్పగించిన వాడుగా ఉన్నాడు. ఇది నడుములోతు అనుభవం అంటే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నడుములోతు వచ్చిన తర్వాత మన కాళ్ళ కదలికలను ఏమి ప్రభావితం చేస్తుంది? నీరు ప్రభావితం చేస్తుంది. అట్లాగే దేవునితో సంబంధం ఉన్నవాడు కోపం వస్తుంది, వెంటనే ఏం చేస్తాడు చెప్పండి? స్పందిస్తాడా? చెప్పాలి. కోపం వస్తే స్పందిస్తాడా? అన్యాయం జరిగింది, ప్రతీకారం తీర్చుకుంటాడా? అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒక వ్యక్తిని అడుగుతున్నాడు, ఇదిగో మీ జీవితంలో ఇన్ని సంఘటనలు జరిగినాయి, మీరు ఎలాగూ చాలా కాముగా కంపోజ్డ్గా ఉండగలుగుతున్నారు? వెంటనే ఆ వ్యక్తి అంటున్న మాట ఏమిటో తెలుసా? ఇదిగో నేను ఒక వయసులో ఉన్నప్పుడు ప్రతి విషయంలోనూ తొందరపడేవాడిని, కోపపడేవాడిని. కానీ ఇప్పుడు ఒక వయసు వచ్చింది. ఇప్పుడు ఏదైనా కోపం వచ్చినప్పుడు వెంటనే కోపపడటం కన్నా కాసేపు ఆగుతున్నా. కాసేపు ఆగినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆ కోపంలో అనాల్సిన మాటల్లో సగం అనకూడదన్న విషయం అర్థం చేసుకుని చాలా మాటలు తగ్గించుకుని మాట్లాడుతున్నా అంటున్నాడు. అంటే ఇక్కడ నీళ్లు అతని యొక్క కదలికను ఏం చేస్తున్నాయి? ప్రభావితం చేస్తున్నాయి, ఆపుతున్నాయి. ఈరోజు దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. లోతైన సంబంధం అంటే కోపం రాదు అని కాదు, కోపం వచ్చినప్పుడు మన నిర్ణయం అనేది మనల్ని నడిపించకూడదు. కోపం వచ్చినప్పుడు మన నిర్ణయం ఏం చేయకూడదు? మన లోతైన సంబంధం గురించి మాట్లాడు. ఇద్దరు స్నేహితులు షాపింగ్ మాల్కి వెళ్ళారు. షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత ఆ ఓనర్ ఏదో పరధ్యాసలో ఉన్నాడు. పరధ్యానంలో ఉన్నప్పుడు వీడు ఏం చేశాడంటే, ఒక మంచిది క్యాడ్బరీ డైలీ మిల్క్ చాక్లెట్ తీసుకుని జేబులో పెడుతున్నాడు. పక్క అంటాడు, అరే ఏంటిది, ఎవరు చూడలే కదా, అవకాశం ఉంది కదా, ఏం చేస్తాను? అరే జేబులో పెట్టకపోతే కొనుక్కోవచ్చు కదా, జేబులో పెట్టకపోతే కొనుక్కోవచ్చు, ఎవరు చూడడం లేదు కాబట్టి ఎందుకు కొనాలి, జేబులోనే పెడతా, చూస్తే కొంటా, చూడకపోతే జేబులోనే పెడతా అని అంటున్నవాడుగా ఉన్నాడు. సరేరా బాబు, మరి దేవుడు చూస్తుంటే, ఓనర్ చూడటంలో మరి దేవుడు చూస్తే, వెంటనే అతను ఏం చేశాడంటే తన నిర్ణయాన్ని మార్చుకొని క్యాడ్బరీ డైరీ మిల్క్ని ఎక్కడ పడేశాడు? అక్కడ షాప్లో పెట్టేశాడు. అంటే ఇక్కడ దొంగతనం చేయడానికి అవకాశం ఉంది, ఎవరో చూడకపోతే దొంగతనం చేయడానికి అవకాశం ఉంది. కానీ తన నిర్ణయాన్ని ఎవరు ప్రభావితం చేశారు? దేవుడు చూస్తున్నాడన్న భావన ఏం చేస్తుందంటే అతన్ని ప్రభావితం చేసింది. అట్లాగే ఇక్కడ నడుములోతు అనుభవం అనగా ఏమిటో తెలుసా? కొన్ని ఆలోచనలు వస్తాయి, కొన్ని నిర్ణయాలు వస్తాయి. ఏది ఏమైనా కూడా మన నిర్ణయాలు. కోపం వచ్చినప్పుడు నీ కదలికను నీ కోపం నియంత్రిస్తుందా, లేకపోతే ముందుకు తీసుకెళ్తుందా? బాధ వచ్చింది, అది బాధ నిర్ణయాన్ని తీసుకునేలాగా నడిపిస్తుందా? అవకాశం వచ్చింది, అవకాశం తగ్గట్టుగా నువ్వు ముందుకు వెళుతున్నావా, లేకపోతే దేవుని చిత్తానికి వదిలిపెడుతున్నావా? నడుములోతు అనుభవం అనగా మన కదలికలను ఏమి నియంత్రించాలంటే నీరు అనగా దేవుని యొక్క సన్నిధి నియంత్రించునుగాక, మన కోపాన్ని దేవుడు నియంత్రించునుగాక, మన యొక్క అవకాశాలను దేవుడు నియంత్రించునుగాక, మన బాధలను దేవుడు నియంత్రించునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఏం చేయాలి? నడుములోతులు, అయ్యా ఇది నాది కాదు, ఇక నీ చేతికి అప్పచెప్తున్నాను, నీదే తీర్పు అని దేవునికి అప్పగించాలి. చివరగా దావీదు జీవితంలో ఇక్కడ నడుములోతు అనుభవంలోంచి ఇప్పుడు ఏ లోతుకి వెళుతున్నాడు? మరలా 1000 మూరల కొలత. ఈ 1000 మూరల కొలత కొలిచినప్పుడు దావీదు ఆ యొక్క ఎక్కడికి వెళ్ళాడు?
ఈదలేనంత లోతుకి వెళ్ళాడు. అంటే ఈదవలసిన లోతు. అంటే ఇక్కడ సింహాసనం మీదకి దావీదు వచ్చాడు. సింహాసనం మీదకి దావీదు వచ్చినప్పుడు సింహాసనాన్ని ఆధారం చేసుకున్నాడా, లేకపోతే దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడా? చెప్పండి. దేవుణ్ణి. ఈరోజు మనలో చాలామంది ఉంటారు, ప్రార్థన చేస్తారు, అది వచ్చేంత వరకు ప్రార్థన చేస్తారు, అది వచ్చిన తర్వాత ప్రార్థన అవుతారు. వ్యాపారము ముందుకెళ్ళేంత వరకు ప్రార్థన చేస్తారు, వ్యాపారం బాగా వచ్చిన తర్వాత వ్యాపారం ఆపుతారు. పంటల విషయంలో బాగా ప్రార్థన చేస్తారు, పంటలు బాగా పండుతున్నప్పుడు ఆ పంటను అడ్డంగా పెట్టుకుని దేవునిలో ఆగిపోతూ ఉంటారు. ఇప్పుడు సింహాసనం వచ్చేంత వరకు నడుము లోతులో దావీదు ప్రయాణం చేశాడు. ఇప్పుడు దావీదుకి ఏమొచ్చింది? సింహాసనం వచ్చింది. ఒకసారి మనుషుల యొక్క భక్తి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఏమీ లేనప్పుడు కాదు, అన్నీ ఉన్నప్పుడే తెలుస్తుంది. అతడు ఎంతగా దేవుని మీద ఆధారపడతాడు. దావీదు యొక్క జీవితంలో సింహాసనం వచ్చింది. సింహాసనం వచ్చినా కూడా అతడు ఎవరి మీద ఆధారపడుతున్నాడు? రాజు అయిన తర్వాత కూడా దావీదు దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఒకరోజు ఫిలిష్తీయులు ఏం చేశారంటే, సర్దారులు ఇతన్ని కలిగిందంతా దోచుకున్నా. అప్పుడు కూడా రాజుగా ఉన్న దావీదు ఏం చేశారంటే, దేవుని మీద ఆధారపడి వారిని తరిమితే పట్టుకోగలుగుతానా అనగా దేవుని యొక్క చిత్తము కొరకు అతడు ఎదురు చూస్తున్నవాడుగా కనబడుచున్నాడు. అంటే ఇక్కడ ఈదవలసిన లోతు అనగా దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, ఈ లోతులో మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడాలి. ఒక కుమారుడు తండ్రి నీటి గుండా నడుచుకుంటున్నాం. నానా ఇదిగో నేను నీళ్ళ మీద నడుస్తున్నా, రేపు ప్రమాదం ఉంది, నా చేతిని పట్టుకో అంటే కొద్ది దూరం వెళ్ళంగానే చేతిని పట్టుకున్నాడు, మోకాళ్ళలోతు వచ్చి. ఇంకొంచెం దూరం అయింది, నడుములోతు వచ్చింది. నానా ఇక్కడ నడవలేకపోతున్నాను అన్నప్పుడు నా చేతిని పట్టుకో అంటున్న ఈ తండ్రి యొక్క మాటను తీసి, నానా నేను నీ చేయి పట్టుకోలేనిక, ఇక నువ్వే నా చేతిని పట్టుకోవాలి అని ఆ తండ్రికి చెప్పినప్పుడు అదే నీళ్ళ గుండా ప్రయాణం చేస్తున్నాడు. కాళ్ళు నేల మీద అంటలేదు. ఎప్పుడు ఈదవలసిన లోతు వచ్చింది. కుమారుడు తండ్రి చేతిని పట్టుకోవడం కాదు, తండ్రే కుమారుని చేతిని పట్టుకున్నాడు. అంటే సంపూర్ణంగా ఈ కుమారుడు తన చేతిని తండ్రికి అప్పగించిన వాడుగా కనపడుచున్నాడు. అలాగే మన జీవితంలో కూడా ఈదలేని లోతు కనపడుచుంది. ఈ లోతులో మనం ఏం చేయాలంటే సంపూర్ణంగా మనము దేవుని యొక్క చేతికి మన చేతిని అప్పగించాలి. యెహోషాపాతు రాజు, అయ్యా ఇక మేము చేతులు ఎత్తేసాం, మా వల్ల ఏమీ కాదు అని సంపూర్ణంగా దేవునికి తన చేతుల్ని అప్పగించాడు. కాబట్టి యెహోషాపాతు యుద్ధం చేయకోకుండా దేవుడు అతని పక్షంగా యుద్ధాన్ని జరిగించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈదవలసిన లోతు అనగా ఏమిటి? ఇక్కడ మన కాళ్ళు నేల మీద ఉండవు. అట్లాగే ఇక్కడ మన తెలివి సరిపోదు, మన డబ్బు సరిపోదు, మన జ్ఞానం సరిపోదు. ప్రభువా నీవు లేకపోతే నేను ఏమీ చేయలేను అని సంపూర్ణంగా ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారు మాత్రమే ఆ యొక్క ఆ నీటిని తట్టుకొని ముందుకు వెళ్ళగలిగే వారుగా ఉంటారు. ఈరోజు విశ్వాసి ఏం చేస్తాడు? అనుభవం కలిగిన విశ్వాసి ఏం చేస్తాడు? అయ్యా నాకు శ్రమలు ఇవ్వు. అనుభవం లేని విశ్వాసి నాకు శ్రమలు వద్దు అంటాడు. ఎందుకంటే ఒక చిన్న చెట్టు ఉంది, నాకు గాలి తుఫాను వద్దు అంటుంది. పెద్ద చెట్టు ఉంది, గాలి తుఫాను ఇవ్వు అంటుంది. కారణం ఏంటో తెలుసా? గాలి తుఫాను ఎంతగా చెట్టు మీదకి వస్తుందో దాని వేరు లోతుగా అంతగా వెళుతుంది. ఈ చిన్న చెట్టు మీద గాలి తుఫాను రాకపోతే వేరు కూడా లోపలికి వెళ్ళదు. అట్లాగే మనము కూడా విశ్వాసంలో ఎదిగిన వారంగా ఉండాలి. ఈతలేనంత స్థాయిలోకి వచ్చినప్పుడు, ఈతగలిగే స్థాయిలోకి వచ్చినప్పుడు నా చిత్తము కాదు ప్రభా నీ చిత్తమే నా ఎడల జరిగించు అని సంపూర్ణంగా మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడేవారుగా ఉండాలి. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడుచున్న వాడుగా ఉన్నాడు. ఈరోజు దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రజలు నేను మెచ్చుకుంటున్నప్పుడు నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? దావీదు ప్రజలు దావీదుని మెచ్చుకుంటున్నప్పుడు దావీదు ఎవరి వైపు చూశాడంటే గొర్రెలు కాచే కాపరిగా ఉన్నప్పుడు తన పక్షంగా ఉన్న దేవుని వైపు చూశాడు. ఈరోజు దేవుడిని హెచ్చించిన తర్వాత నువ్వు నీ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నావా? దావీదు ఈదలేనంత స్థాయిలోకి వెళ్ళినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? దేవుణ్ణి జ్ఞాపకం ఒక అతను
బాగా డెవలప్ అయ్యాడు. ఎంత సామాగ్రి, ట్రాక్టర్స్, పొలాలు, పశువులు, పెద్ద ఇల్లు, పనివారున్నా. కానీ అతనికి ముఖ్యమైన గదిలో ఏముందంటే, ఎప్పుడో ఒక వయసులో ఒక కాలంలో తను దుక్కు దున్నిన ఆ యొక్క కాడి, ఆ దుక్కుడు అనేది కనపడుతుంది. దుక్కు దున్నేది కనపడుతుంది, ఆ చెక్కది నాగలి కనపడుతుంది. ఆ మనవడు అడిగాడు, తాతయ్య ఇంత సుందరమైన ఇంటిలో ఈ పాత నాగలి ఇంత విలువైన గదిలో పెట్టారేమిట్రా తాతయ్య అని ఆ తాతయ్యని మనవడు అడిగినప్పుడు, అయ్యా ఇదిగో ఈ ట్రాక్టరు నాకున్న సంపదను చూపెడుతుంది, ఈ నాగలి నా మొదటి కష్టాన్ని నాకు గుర్తు చేస్తుంది. ఇప్పుడు దావీదు ఈతలేనంత స్థాయిలోకి వెళ్ళినప్పుడు అతడు సింహాసనం వైపు చూస్తున్నాడా, గొర్రెలు కాచే కాపరిగా ఉన్నప్పుడు ఆదుకున్న దేవుని వైపు చూశాడా? చెప్పండి. ఈరోజు మనం ఎంతగా హెచ్చించబడిన ఈతలేని స్థాయిలో మనం ఎవరి వైపు చూడాలటండి? దేవుని వైపు. సంపూర్ణంగా మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుడు. ఇది ఈదలేని స్థాయి. ఇక నా చిత్తము కాదు ప్రభా నీ చిత్తమేమని దేవునికి మన చేతులను అప్పగించడము. మొదటిది చెప్పండి, చీలమండల్లో అనగా దేవునితో మనము సంబంధం కలిగి ఉండడము. దావీదు ఎవరు తను చూచినా చూడకపోయినా దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి ఇది తన బాధ్యత అనుకున్నాడు. 2, మోకాళ్ళ లోతు అనగా వేచి ఉండే కాలము, ఎదురు చూచే కాలము. ఇక్కడ ఎదురు చూచే కాలంలో దేవుని యొక్క వాగ్దానం ఆలస్యమవుతుందే కానీ రద్దు కాదు. ఏం కాదు? రద్దు కాదు. అట్లాగే నీ జీవితంలో మోకాళ్ళ మీద ప్రార్థనతో ఎదురు చూచే కాలం ఉంటుంది, ఆలస్యం అవుతుందే కానీ దేవుని యొక్క వాగ్దానం రద్దు మాత్రము కాదు. తర్వాత నడుము లోతు కాలం అనగా నీళ్లు మన నియంత్రిస్తున్నాయి. నీళ్ళు అట్లాగే దేవుని యొక్క సన్నిధి మన యొక్క ఆలోచనలను, మన యొక్క బాధలను, మన యొక్క ప్రవర్తనను ఏం చేయాలి? అవి నియంత్రించేవిగా ఉండాలి. తర్వాత ఈదలైన అంటే ఇప్పుడు భూమి మీద నీ కాలు లేదు, కంపల్సరీ నీటి మీదే ఉన్నాం అనగా ఇప్పుడు సంపూర్ణంగా దేవుని చిత్తానికి నీ చిత్తాన్ని అప్పగించుకో. దేవుడు కొద్ది మాటలు మన ఇంట్లో దీవించును గాక.